కొండపాక మండలంలోని కమ్మంపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖత్వపు ఆలోచనలతో అధికార బలంతో రెవెన్యూ సిబ్బందిని పోలీస్ సిబ్బందిని అడ్డుపెట్టుకుని అక్రమంగా అన్యాయంగా నిరుపేద 19 కుటుంబాల సభ్యులను రోడ్డున పడివేసి ఇండ్లలో ఉన్న సామాన్లను సైతం పేదవారిని చూడకుండా బయట పడవేసి ఇండ్లకు తాళాలు వేసి సీజ్ చేసిన ఘటన కమ్మంపల్లి గ్రామంలో జరిగింది. విషయం తెలుసుకున్న గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఈరోజు కమ్మంపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఇండ్లను పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడుతూ వారి బాధలను విన్నారు. లబ్ధిదారులకు ధైర్యాన్ని చెప్పడం జరిగింది. ఎల్లుండి పెట్టుంది, ఎల్లుండి పొద్దున్న టెంట్ వేసుకుంటున్నాం. ఎంఆర్ఓ ఆఫీస్ మాట యాక్చువల్గా వీళ్ళంతా పేదోళ్ళే, వాళ్ళకి వెరిఫై చేసుకుని కావాలని సర్టిఫికేట్ ఇవ్వాలి. కానీ ఎందుకు కాల్ చేసి వచ్చేది దుర్మార్గం కదా. కాదమ్మా ఇంట్లో ఉండబట్టి అరే సార్ సార్ చెప్పినాక ఒక అందరూ ఉండమని చెప్పినాం కదా. ఇంట్లో కూడా ఉన్నాడా ఈ 19 నెలలు ఉన్నారు కానీ డబ్బు ఎవ్వరేమనలేదు సార్. వీళ్ళు తాళమాలు ఏమో ఎవరు పోయి కట్ చేసిరో ఈ ఊరోళ్ళకి పోయి కట్ చేసిరంట. పోయినా పడ్డది, సబ్సిడీ వచ్చి పోయినా పడ్డది. నీకు రావాలి, నాకు రావు. మాట్లాడి అడ్వాంటేజ్ అంత ప్రాబ్లం అట్లా మాట్లాడేది అర్థం పడేది అన్నా. ఈయనకు ఫోన్కి జర తాళం తిప్పితే ఆయన ఉంటాడా? ఆయన ఏం లేదన్న, ఏం లేదు. పద్మ కదా ఇంటి పేరు